ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తైంది. సీజన్లో సొంత గ్రౌండ్లో బోణి కొట్టలేకపోయింది. హైదరాబాద్లో ఆడిన తొలి హోమ్ మ్యాచ్లో విజయం సాధించలేకపోయింది. 19వ సీజన్లో రెండో ఓటమిని రుచి చూసింది. నిజానికి తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎస్ఆర్హెచ్ కంగుతింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ను కోల్కతాలో ఓడించింది. దీంతో ఉప్పల్లోనూ పరుగులు పోటెత్తడం ఖాయమని సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్కు తిరిగే ఉండదని అభిమానులు భావించారు. ఫ్లాట్ పిచ్ మీద బౌండరీల వర్షమే కురుస్తుందనుకున్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ను టాప్ 3 బ్యాటర్స్ ముంచేశారు. దంచి కొడతారనుకున్న బ్యాటర్లే పెవిలియన్కు క్యూ కట్టారు. గత సీజన్లో సన్ రైజర్స్ తరపున ఆడిన షమి దూకుడు ముందు అభిషేక్ నిలవలేకపోయాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ట్రావిస్ హెడ్ కూడా క్రీజులో సెటిల్ కాలేకపోయాడు. సవాల్ విసిరిన పిచ్ మీద ఆకట్టుకోలేకపోయాడు. 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. సీజన్లో తొలిసారి అవకాశం దక్కించుకున్న లియామ్ లివింగ్స్టోన్ కూడా డిసప్పాయింట్ చేశాడు. 20 బంతుల్లో 14 పరుగులు సాధించాక అవుట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడింది. ఈ టైంలో నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ మాత్రం నిలబడ్డారు. ఒత్తిడిని ఎదుర్కొన్నారు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లపైనే ఒత్తిడిని పెంచారు. ఓ ఎండ్లో క్లాసెన్, మరో ఎండ్లో నితీష్ ఉతికేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అయితే 5వ వికెట్కు 116 పరుగులు జోడించాక నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. నితీష్ 33 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. కాసేపటికి క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. 5 4లు 2 6లతో క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మరో 2 వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో షమి, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ 2 వికెట్ల చొప్పున తీశారు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్లకు ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. అయితే ఆరంభంలో మార్క్రమ్, ఆ తర్వాత పంత్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశారు. ఓవైపు వికెట్లు పడిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు దూకుడు చూపించిన చివరి వరకు పంత్ క్రేజ్లోనే ఉన్నాడు. ఒక బంతి మిగిలి ఉండగా ఎల్ఎస్జీకి విజయాన్ని అందించాడు. 68 పరుగులతో పంత్ నాట్అవుట్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే 2 వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.